శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. దివ్య డైమండ్స్ ఆరిజిన్ ఫర్ జెన్యూన్ సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ జెమ్స్. అంటే ఇలానే ఉండాలి స్త్రీ అని కట్టుబాట్లు నియమాలు ఏం లేవంటున్నారు. లేదు కట్టుబాట్లు ఉన్నాయి, స్త్రీకే కాదు స్త్రీ పురుషులు ఇద్దరికీ ఉన్నాయి. కట్టుబాట్లు నియమాలు అనేవి ప్రతి వ్యక్తికి సంబంధించినవి. వ్యక్తిగా ప్రతి ఒక్కరూ నియమాలు పాటించాల్సిందే. ఉదయకాలాన్నే లేవటం, తొందరగా పడుకోవటం, మంచి సాత్విక ఆహారం తీసుకోవటం, లేదా కష్టపడేవాడు ఏ ఆహారమైనా తీసుకోవచ్చు, మాంసాహారం కూడా తీసుకోవచ్చు. ఇట్లా ప్రతిదానికి ఒక నియమావళి పెట్టున్నారు పెద్దలు. అదే ఇప్పుడు కొంతమంది డైటీషియన్ల పేరిట చేసే వ్యాపారం. కొత్తగా వాళ్ళు ఏం చెప్పారు, నేను అనేది ఆ యొక్క నియమాలు పాటిస్తూనే ఉండాలి. అవేమి బానిసత్వానికి సూచిక కాదు. వీళ్ళు మారుస్తారు ఈ మూర్ఖులు. ఒక స్త్రీ బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం నీట్గా, కొంచెం నిండుగా ఉండాలి, బొట్టు గాజులు అన్నీ పెట్టుకోవాలి. అంటే మీరు స్త్రీని అణచివేస్తున్నారు అనమాట. గాజులు పెట్టుకోకపోతే స్త్రీ కాదురా నాయన, అలా వేసుకుంటే ఇంకా కొంచెం అందంగా శోభిల్లుతుంది, చూడంగానే అమ్మ అనాలనిపిస్తుంది, 4 నిమిషాలు ఆవిడతో ఉంటే మహాలక్ష్మితో ఉన్న ఫీలింగ్ వస్తుంది. అట్లా ఏదైనా పెద్దవాళ్ళు నిర్ణయించారు. అలా నియమాలు కట్టుబాట్లు ఫాలో అవ్వాల్సిందే. దాంతోపాటు ఇప్పుడు చీర కట్టుకొని పార్లమెంట్కి వెళ్ళకూడదా? నిండుగా ఉండి పార్లమెంట్లో స్పీచ్లు ఇవ్వకూడదు నిర్మలా సీతారామన్ గారు ఎవట్లా? నేను అదే అంటున్నాను. ఆవిడ నియమాలు పాటిస్తోంది, స్వేచ్ఛగా తన యొక్క లక్ష్యాన్ని చేరుకుంటోంది. అదే సనాతన ధర్మం. ఓకే, అంటే స్త్రీకి సంబంధించి మీరు కొన్ని చెప్పారు, పురుషుడికి ఎలా ఉంటాయి అంటారు? మరి పురుషుడు కూడా అంటే ఒకప్పుడు పోల్చుకుంటే స్త్రీ ఇల్లు చూసుకునేది, పురుషుడు బయటకు వెళ్ళి కష్టపడొచ్చేవాడు. ఎవరికైనా సరే నిద్రాహార నియమాలన్నీ ఒకటేనండి. ఎవరికైనా సరే నిద్రాహార నియమాలు ఇత్యాది. జంతువుకి మనిషికి ఉన్నటువంటి కొన్ని తేడాలు ఉంటాయి. నిద్రాహార మైథునాల్లో అది సమమే, మనము సమమే. మనకి దానికి తేడా ఏంటి అంటే ఆలోచన కలిగి ఉంటాం, అది ఆలోచన కలిగి ఉండదు. అది తప్పులు చేయదు, మనకు తప్పులు చేసే ప్రమాదం ఉంది. ఎందుకంటే మనకు ఆలోచన శక్తి ఇచ్చాడు ఈశ్వరుడు. అవి ఆకలి తీరిపోయిన తర్వాత ఇంకో జీవి కనబడుతున్నా తినవు అవి. మనం ఇంకో 100 జీవులైనా చంపేసి దాచుకుంటాం. అది ఆ ఎరుకలోనే మనం ఉండాలి అనేది కదా కాన్సెప్ట్ ఇక్కడ. పురుషుడికి కూడా చాలా చాలా చెప్పారు. ఆధ్యాత్మికంగా ఎలా ఉండాలి, ఒక గురువు దగ్గర ఎలా ఉండాలి, ఒక ధర్మబద్ధంగా సంపాదన ఎలా చేయాలి, ఒకే స్త్రీ భారీగా ఎలా కలిగి ఉండాలి. రాముడిని ఉదాహరణగా చెప్పేది పురుషుడికే కదా. ఇతని వేషధారణ ఎలా ఉండాలి? వేషధారణ కాలంతో పాటు. ఇప్పుడు నేను అమెరికాలో ఉండి అక్కడ పంచ కట్టుకుంటానంటే ఆ చల్లగాలులకి పోతాం. ఇది సేమ్ అమ్మాయిలకు కూడా అప్లికబుల్ అవుతుంది. కరెక్ట్, పక్కాగా అప్లికబుల్ అవుతుంది. ఇప్పుడు అమెరికాలో ఉండేటప్పుడు అక్కడ ఉండే వస్త్రధారణ, అక్కడ ఉండే శీతోష్ణ స్థితి పరిస్థితులు బట్టి వేసుకోవాలి. అక్కడ కోట్లు, ఇప్పుడు మనది వేడి ఉండేటటువంటి ప్రాంతం కదా. ఇక్కడ నేను కోట్లు వేసుకుంటే అమెరికా వాళ్ళు బిల్డప్ ఇస్తానంటే నువ్వే పోతావు, నీకే సెగ్గడ్లు వస్తాయి వేడి చేసి. చిన్న లాజిక్ అంతే. ఇక్కడ ఉండేటటువంటిది ఇక్కడ వేసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశం. రైట్. ఇప్పుడు మనము లేడీస్ గురించి ఇంత మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇదే శివప్రసాద్ గారు ఒక జర్నలిస్ట్ పైన కొన్ని వీడియోలు చేయటం జరిగింది. తులసి చంద్ తన పేరు. ఎందుకు చేయాల్సి వచ్చింది తన పైన వీడియోలు? తను కూడా కౌంటర్ ఇవ్వటం జరిగింది. బ్రహ్మాండంగా ఇస్తారు మాకు కౌంటర్స్, అండ్ మేము కూడా ఇస్తూ ఉంటాం. మాది ఎన్కౌంటర్, వాళ్ళది కౌంటర్. ఎన్కౌంటర్ అంటే మాది ప్రతిచర్య, వాళ్ళది చర్య. వారు ఒక ఫ్లోలో చెప్పుకుంటూ పోతారు, అదే ప్రపంచం వినాలని అనుకుంటారు. అది కాదు ఇది అని చెప్పి మనం ఖండిస్తాం. నువ్వే నన్ను ప్రశ్నిస్తావా? ఆవిడ ఇంతవరకు ఉమెన్ కార్డు తీసిందని అనుకోలేదు, బట్ ఉమెన్ కార్డు తీసినా కూడా ఒక స్త్రీనే ప్రశ్నిస్తావా అంటే ప్రశ్నిస్తాం. స్త్రీయా పురుషుడా నపుంసకుడా మాకు అనవసరం. సిద్ధాంతపరంగా పోరాటం జరుగుతున్నప్పుడు, మేధోపరమైన యుద్ధం జరుగుతున్నప్పుడు తప్పకుండా ప్రతిఘటిస్తాం. అవతలి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నా వాటన్నింటిని ఎదుర్కోవడానికి సిద్ధపడి ఈ రంగంలోకి వచ్చాం కనుక. ఇప్పుడు తులసి చందు గారితో అంతకుముందు నేను 2-3 నెలల క్రితం చేసిన వీడియో తులసి చందు అండ్ రావణ్ అని ప్రశ్న రావణ్ కూడా నాకు పరిచయమే. వ్యక్తిగతంగా వీడు పరిచయం ఉన్నోళ్ళే. సిద్ధాంతపరంగా బ్రో అవదమ్మా అని చెప్తాం. వాళ్ళు కూడా అవ్వదు, మేము చెప్పేది వాళ్ళకి యాక్సెప్ట్ చేయగలరు. ఇప్పుడు ఏంటి, ఆవిడ చెప్పే విషయాలు నేను ఖండించాలి, నేను చెప్పే విషయాలు ఆవిడ ఖండించాలి. అలా కాకుండా వ్యక్తిగతంగా దాడులు చేశామంటే దాని అర్థం ఈగోగా తీసుకుంటున్నారని. సిద్ధాంతపరమైన పోరాటానికి మీరు సమర్థులు కారు. అలా ఇప్పుడు మీరు అన్నారు స్త్రీ అయి ఉండి ఆవిడని అలా అనొచ్చా? ఏమన్నాం? అమ్మ అనే కౌంటర్ ఇచ్చాం, ఎక్కడ దోషం చేయలేదు. కేవలం మీరు చెప్పేటటువంటి నెరేటివ్ ఈ దేశానికి వ్యతిరేకం.
కరెక్ట్ కాదు అని చెప్పాం అంతే. ఇప్పుడు రాముడు కూడా తాటకి ఇత్యాది వంటి శూర్పణఖ ఇత్యాది వంటి అంటే అలా ఏం పోల్చట్లేదు తులసీచంద్ గారిని. తులసీచంద్ గారు సాటి జర్నలిస్ట్ నాకు. రాముడు స్త్రీలతో పోరాడాడు అని చెప్తున్నాను నేను. అలా నేను రాముడిని కాదు, ఆవిడేమీ శూర్పణఖ కాదు, నాకు అంత సీను లేదు, నేను రాముడితో పోల్చుకునేంత కాదు, కానీ రాముడిలా ఉండాలనుకుంటాను. ఓకే, ఇక్కడ మళ్ళీ దీన్ని కూడా కాంట్రవర్సీ చేస్తారు కాబట్టి నేను వ్యక్తిగతంగా నేను ఎప్పుడు దూషించను. దమ్ముందా నీకు, అది ఎవరికైనా కావచ్చు, సిద్ధాంతపరంగా ఫైట్ చేయ, మంచి బ్యాటిల్ చేయొచ్చు, జనాలకు వదిలేద్దాం. అంటే మీ పరంగా మీకు వ్యక్తిగతంగా ఏమైనా విమర్శలు ఏమైనా చేశారా మిమ్మల్ని? నాకా వ్యక్తిగతంగా అంటే రమణ్ లాల్ గారి కేసు ఒకటి ఉందండి నాది. ఓకే, ఆ విషయంలో మాట్లాడారు, అది చాలా క్లియర్ గా 1 hour ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అది అవసరమైతే నా ఛానల్లో ఇప్పుడు చెప్పొచ్చు అంటే విత్ యువర్ పర్మిషన్ భరతవర్ష ఛానల్లో తులసీచంద్ వర్సెస్ దువ్వాడ శివప్రసాద్ అని కొడితే గూగుల్లో కూడా డైరెక్ట్గా వచ్చేస్తుంది. అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు టైం టు టైం. అంటే మన మీద ఒక నింద వేయటం ఎంత సులువు, దాన్ని మనం కడుక్కోవడం బయటపడడం అనేది అంత కష్టం. సో నువ్వు ఇది అని అన్నప్పుడు ఇది కాదు అని చెప్పుకోవడానికి ఎక్స్ప్లెనేషన్ కావాలి, కనుక దానికి 1 hour పట్టింది నాకు. చెప్పాను. అది కూడా మేము ఎక్కడైనా గిల్ట్ ఫీల్ అయ్యి ఎక్కడైనా తప్పు చేసాము అనిపిస్తే అవును తులసి గారు మేము తప్పు చేసాం, గట్టి కొట్టారు అని అనుకోవడానికి. మేము ఎక్కడ తప్పు చేయలేదు, చేయాల్సిన అవసరం లేదు. టెక్నికల్గా ఇప్పుడు చూడండి, మాలాంటి వాళ్ళు ఎక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారంటే మనలాంటి వాళ్ళు, లేకపోతే టెక్నికల్గా ఎక్కడైనా ఇబ్బందులు రావచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఐటీ ఫైల్స్ చేస్తున్నాము, ఒక ట్రాన్సాక్షన్ ఏదో మర్చిపోయాం మనం, దాంతో మనల్ని లోపలేయచ్చు, లేదా దాంతో మనల్ని ఇరికించవచ్చు. అది తెలియకుండా అవగాహన రాహిత్యంతో చేసేటటువంటి వాటిని కూడా పట్టుకుని దురికేటర్ వేయడం అంటే ఇదంతా ఏంటంటే చేతకాంతనం. నీకు ఎప్పుడైతే మ్యాటర్ సరుకులు అదే సిద్ధాంతపరమైన సరుకు లేదు, మేధోపరమైనటువంటి యుద్ధం నువ్వు చేయలేవు, అప్పుడు వ్యక్తిగతంగా దాడి చేస్తావని నేను ఆవిడని ఎండగట్టడం జరిగింది తప్ప ఒక స్త్రీగా ఆమెను ఏం అనలేదు. ఎందుకంటే తనకి పిల్లలు ఉన్నారు, తను కూడా స్ట్రగుల్ చిన్న అంటే ఒక ఎలాంటి స్థితి నుంచి వచ్చింది, పేదరికం నుంచి వచ్చింది. ఈటీవీ లాంటి వాటిలో జర్నలిజం కోర్స్ చేసుకుని అంత సింపుల్గా ఏమి ఈ పొజిషన్కి రాలేదు. బట్ ఆ సిద్ధాంతం దేశ వ్యతిరేక సిద్ధాంతం ఆవిడది, ఆవిడ భావజాలం ప్రమాదకరం. అది హిందూ హేట్రెడ్, హిందువులు అంటే పురుగులు, వాళ్ళకి హిందువులు అంటే నీచులు. మరి అలాంటి వాళ్ళని మేము అలా యాక్సెప్ట్ చేస్తాం? ఒక సోదరిగా, ఒక సాటి జర్నలిస్ట్గా పర్సనల్గా రెస్పెక్ట్ ఇస్తాం. ఆ వీడియోలో నేను చెప్పాను, తులసీచంద్ గారి యొక్క ఆఫీసులోనే ఒక ఆయన సూసైడ్ చేసుకోవడానికి అటెంప్ట్ చేసుకుంటే ఆ ప్రాణాపాయ పరిస్థితుల్లో సాయం చేసింది మా సీనన్నే. అదే మా రైట్ వింగ్ సంబంధించి అనుకోండి, వాళ్ళు లెఫ్ట్ కదా, లెఫ్ట్ రైట్ ఏం లేదు ఇక్కడ, అందరం ఒకటే స్ట్రైటే. మనం అప్పటికప్పుడు ఏర్పాటు చేసి మనకు ప్రొటెక్ట్ చేసాం. అలా ఇప్పుడు తులసీచంద్ గారిని ఆ పాయింట్లో మనం క్రిటిసైజ్ చేయకూడదు కదా, ఆయన పర్సనల్ ఎంతోనో ఆయనకి ఏదో ఇబ్బందులు వచ్చాయి, అట్లా నేను ఆలోచిస్తాను అనమాట. అంతేగాని తులసీచంద్ గారికి యాజ్ ఎ ఉమెన్గా నేనేమన్నా సిద్ధాంతపరంగా వదలను.